తండ్రి తన కూతురు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా అడుగుతున్నాడట, అమ్మా నేను నిన్ను బాగా చదివించాను, బాగా అన్ని విద్యాబుద్ధులు తెలివితేటలు ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అన్నీ నేను చెప్పి పంపించాను నీకు. అలాగే నువ్వు చిన్నప్పటి నుండి ఏది కోరుకున్నా కాదనకుండా ఇచ్చాను కదా మరి నీ జీవితం చాలా బాగుంటుందని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మంచి వ్యక్తిని చూసి వివాహం చేశాను, ఎంత హ్యాపీగా ఉందో నాకైతే అసలు. మరి నా మీద నీకేమైనా కోపం కానీ కంప్లైంట్ కానీ ఉంటే ఇప్పుడే చెప్పేసే తల్లి అన్నాడట. అప్పుడు తన కూతురు ఒక నవ్వు నవ్విందట, చిరునవ్వు. అప్పుడు తండ్రి అన్నాడట, ఏమా నా మీద నీకేం కంప్లైంట్సే లేవు కదా అన్నాడట. అప్పుడు కూతురు అందట, ఎందుకు లేదు నాన్న, నీ మీదే నాకు అసలైన కంప్లైంట్ ఉంది. జీవితంలో తల్లిదండ్రులు అన్ని విషయాల్లోనూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. చదువు, నీకు ఏం చదవాలని ఉందమ్మా అని అడుగుతారు. తిండి, నీకు ఏం కూర నచ్చుతుందమ్మా అని అడుగుతారు. స్వీట్, నీకు ఎలా చేస్తే నచ్చుతుందమ్మా అని అడుగుతారు. బట్టలు, నీకు ఏ మోడల్ ఇష్టమమ్మా అని అడుగుతారు. అన్ని విషయాల్లోనూ మాకు నచ్చినట్లు మేము కోరుకున్నట్లు ప్రతిదీ ఇచ్చే మీరు జీవిత భాగస్వామి విషయంలో మట్టికి మీకు నచ్చినట్టు ఒక వ్యక్తిని చూసేస్తారు. ఒక 20-30 సంబంధాలు చూస్తారు. కానీ దాంట్లో మంచి వ్యక్తి ఉన్నాడా లేడా, నా కూతురికి తగినట్లు దొరికాడా లేడా అని ఆలోచించరు. వాడికి నా కూతురుతో జాతకం సరిపోయిందా, వాడికి ₹1,00,000 శాలరీ ఉందా, 10 ఎకరాల పొలం ఉందా, బెంచ్ కారు ఉందా, ఇల్లుందా, ఇదే చూస్తారు కదా నాన్న. ఆ ఇంట్లో మేము సంతోషంగా ఉంటామా లేదా, కడుపు నిండా పిడికెడు మెతుకులు తింటామా లేదా అని ఆలోచించరు. ఎందుకు నాన్న ప్రతి తల్లిదండ్రులు అన్ని విషయాల్లో అంత కేర్ తీసుకుని ఒక్క పెళ్లి విషయంలో తప్పటడుగు వేసి మా భవిష్యత్తుని ఇలా తలకిందులు చేసేస్తారు? ఏ విషయంలో మీరు సరిగ్గా ఇవ్వకపోయినా మేము అడ్జస్ట్ అయిపోగలం. ఎందుకంటే ఆడపిల్ల అమ్మతో సమానమని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. ప్రతి తండ్రి తనకి హీరో అని ఆడపిల్ల చెప్తూ ఉంటుంది. హీరో కాబట్టి మమ్మల్ని జీరో చేయడన్న నమ్మకంతో మేము కూడా ముందడుగు వేసి వివాహంలో 3 ముళ్ళు వేసుకుంటాం. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు నాన్న. సకానికి సగం విఫలం అవ్వచ్చు, ఇంకా సగం మంది చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేశానని మీ ముందు క్షమాపణ చెప్పి ఆ బంధంలో నుండి విడిపోయి బయటకు రావడానికి. మాకు అలా కాదు. ఎంతో కష్టపడి సంబంధాన్ని ఎదికి రెక్కలు ముక్కలు చేసుకున్న డబ్బంతా మా వివాహానికి ఖర్చు పెట్టి మమ్మల్ని పంపించిన తర్వాత అక్కడ మా జీవితం చిత్రభద్రం అయిపోయినా సరే మేము చెప్పుకొని బయటికి రాలేని సంసారాలు ఎన్నో నాన్న. ఈ మధ్యకాలంలో చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇవన్నీ ఇందుకేనేమో నాన్న ఎక్కువైపోయాయి. అక్కడ మీరిచ్చిన డబ్బుకు తగ్గట్టు అన్ని హోదాలు ఉన్నాయి, కానీ నా మనసును అర్థం చేసుకునే మనుషులు లేరు. ఈ విషయంలో మీ మీద నాకు చాలా కోపంగా ఉంది నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుని